బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఏ స్థాయి ఉద్యోగుల సమస్యలనైనా పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం డైరీ, క్యాలెండర్లను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఉందో అది హరించుకుపోయింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఏ వ్యక్తి అయినా నోరు మెదిపి మాట్లాడే పరిస్థితి ఆనాడు లేదు. స్వేచ్ఛగా తన గాలి తను పీల్చుకొని ఒక గ్లాసు నీరు ఇంట్లో తాగి ప్రజలు లేదు, ప్రభుత్వ అధికారులకి ఆనాడు ఆ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కావాలి, ఫ్రెండ్లీ ప్రభుత్వం కావాలి, దాంట్లో ఇందిరమ్మ రాజ్యం అయితేనే సాధ్యమని ఆనాడు ఉద్యోగస్తులు, రాష్ట్ర తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులందరూ దీవించబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది. ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఆనాడు ఉద్యోగస్తులు గ్రామాల్లో ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు శాలరీలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో మేమున్నాం. ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో ఉద్యోగస్తులు తప్పు చేస్తే ఆ ఒక్కళ్ళనో ఇద్దరినో దృష్టిలో పెట్టుకొని మిగతా ఉద్యోగస్తుల్ని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కోకొల్లలున్నాయి. కనీసం ప్రజలు చెబుతున్న ఇటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధలుగా ఉన్న ఈ ఉద్యోగస్తులు, ప్రత్యేకంగా రెవెన్యూ సెక్టర్, ఈ కమ్యూనికేషన్